వేదాల సారం ప్రేమ, ప్రేమతత్వం. అందులోంచి వేదాల నుంచి పుట్టేది ప్రేమ. బంగారు తండ్రి ప్రేమ స్వరూపుడు, సంపూర్ణ ప్రేమకారుడు. స్వామికి ఫ్రాక్చర్ అయినప్పుడు నేను పిలిచినప్పుడు పాదాల దగ్గర కూర్చుని బంగారు పాదాలు చల్లగా ఉండే పాదాలు నల్లగా కమిలిపోయి ఆవులు కప్పుతుంటే అడిగాను. కళ్ళ నీళ్ళు వస్తుంటే ఏమిటి బంగారం అన్నారు స్వామి. స్వామి ఏమిటి ఒక మామూలు మనిషిలాగా ఈ దెబ్బ తగ్గటం ఏంటి, హాస్పిటల్లో ఉండటం ఏంటి, ఇదంతా ఏమిటి స్వామి అంటే బంగారం. నేను అన్నాను, అందరికి ఎవరికి రుగ్మత వచ్చినా స్వామి స్వామి అనగానే ఇట్లా అంటారు కదా, అంతా మాయమైపోతుంది. మరి మీరు ఎందుకు ఇట్లా అనుకోలేదు, ఎందుకు ఇంత బాధపడుతున్నారండి? బంగారం, నాకేమీ బాధ లేదు, నీ అందరి బాధలు తీర్చటమే నాకు అది. ఎవరెవరు ఏం బాధపడుతున్నారు, ఎవరు స్వామి స్వామి అంటే నన్ను ఆశ్రయిస్తున్నారు అని వాళ్ళ బాధలు తీర్చుకోవటమే తప్ప, నేను తీసుకోవటమే తప్ప, నేను నా బాధ గురించి ఎప్పుడు ఆలోచించలేదు బంగారం. ఎవరైతే దేహిని గురించి ఆలోచిస్తారో, దేహాన్ని గురించి మర్చిపోతారో, అప్పుడే బంగారం నేను నాకు ఇవన్నీ విముక్తవుతాయి. అయినా నువ్వు డాక్టర్ కదా, నీకు తెలుసు కదా, ఇక్కడ 5 చోట్ల ఫ్రాక్చర్ అయింది, ఎవరైనా నా స్థితిలో ఉంటే నడుస్తారా? నేను నా గురించి ఆలోచించను బంగారం. అంటే మనందరం ప్రేమ తక్కువైపోయి బంగారు తల్లి చెప్పే ప్రేమతత్వాన్ని మనం మనసులో పెట్టుకోకుండా ఈష్ట అసూయ ద్వేషాలతో రగిలిపోతుంటే బంగారు తల్లి దూరం నుంచి చూస్తూ ఉంటారు. మనం శారీరకంగా మానసికంగా అనేక బాధలు అనుభవిస్తూ స్వామి 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 మీరే దిక్కంటుంటే ప్రేమ స్వరూపుడు, సంపూర్ణ ప్రేమావతారు. ప్రేమావతారి బంగారు నాన్న అన్నీ తీసుకుంటారు. నేను స్వామిని అడిగాను, నన్ను డాక్టర్ని చేసి పడేశారు, నాకు మంత్రాలు ఏం రావు, మిమ్మల్ని బంగారు నాన్న, బంగారు కొండ, బంగారు తండ్రి అని పిలుచుకుంటాను, అట్లా పిలవచ్చాను. పిలవచ్చి ప్రేమ ముఖ్యం బంగారు. ఇట్లా పూజలు చేస్తుంటే నేను ఇట్లాగే కూర్చుంటాను. ఎవరు ఎంత ప్రేమతో నన్ను ధ్యానిస్తే, ఎంత ప్రేమతో నన్ను పూజిస్తే వాళ్ళలో అంత దగ్గరవుతారు అన్నారు బంగారు తండ్రి. అన్ని వేదాల సారం ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. అందరిలో స్వామిని చూడాలి, అందరి బాధలను కూడా మన బాధలు చేయాలి. అందరి కన్నీటిని చూస్తుంటే స్వామి మన కన్నీటిని చూస్తారు. స్వామి ఇదివరకు కన్నా కూడా 1,000 రెట్లు, 1,000 రెట్లు స్వామి ప్రజెన్స్ ఎక్కువగా ఉంది. స్వామి ఒక సర్వ నగర్ కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక పేషెంట్ భద్రాకళ్యాణం జరిగితే బాబు పుట్టాడు. ఆ బాబుని పిలవతావిడ నాకు ఏడుస్తూ ఫోన్ చేసి, అమ్మ బాబు హాస్పిటల్లో చేర్చాము, అది ప్లేట్లెట్ కౌంట్ అంతా డౌన్ అయిపోయింది, డాక్టర్స్ బతకరని చెప్తున్నాను అని. స్వామి మీరు ప్రే చేయరా అంటే, పిచ్చిదాన్నా నేను ప్రే చేయటం ఏంటి, నీలో స్వామి లేకపోతే కదా, నువ్వు ప్రే చేయి, నేను ప్రే చేస్తాను. ఆర్తితో బంగారుతో నేను పండితే స్వామి అది స్పందించకపోవడం ఉండదు. విభూతి నడుపుకొని పెట్టి నోట్లో విభూతి వేసి తప్పకుండా ఇదవుతుందని చెప్పాను. ఇక్కడ సరూర్ నగర్లోనే ఉంటారు వాళ్ళు. ఆయన తండ్రిని పంపిస్తే నాన్న సరూర్ నగర్ ఆలయానికి వెళ్ళి అక్కడ విభూతి తీసుకురా అని చెప్పింది. చదివితే పాపం ఆయన పెద్ద ఆయన గొప్పగా వెళ్ళి సరూర్ నగర్ ఆలయం వెళ్ళి నుంచుంటే అప్పుడు క్లోజ్ చేశారు. అక్కడ విభూతి దొరికే అవకాశం లేదు. లేకపోతే కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఇంకా బాబు బతకడని ఏడుస్తున్నప్పుడు ఒక అతను తెల్ల డ్రెస్ వేసి విభూతి పెట్టుకుని ఇట్లా వచ్చి జేబులోంచి ఇట్లా విభూతి ప్యాకెట్లు తీసి అతని చేతిలో పెట్టాడు. అతను ఆశ్చర్యపోయి, అదేంటి స్వామి, అదేమిటి, నేను విభూతి కావాలని మీకు ఎట్లా తెలుసు, ఇంతకు మీరు ఎవరంటే, మీ పేరేంటంటే నా పేరు సత్యనారాయణ రాజు అని. స్వామి మాయమైపోయారు. అది ఆ విభూతి బాబు పెట్టడం జరిగింది. ఆ మొన్నటి డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. స్వామి మనం ఆర్తితో పూజిస్తే, ఆర్తితో కంటే ధ్యానిస్తే మన స్వామి గురించి తప్పకుండా ఆచరిస్తారు. మన హృదయం నుంచే ఫోన్ మాట్లాడతారు. అంటే మన ప్రేమకే ఆయన స్పందిస్తారు. సకల వేదసారం ప్రేమ 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 మాత్రమే.